అందరూ నమస్తే, వెల్కమ్ టు టీఆర్టీవీ అఫీషియల్. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త దందాకు తెరలేపింది ప్రభుత్వం. ఆ కొత్త దందా ఏంటంటే సంక్రాంతి దందా. వాస్తవానికి సంక్రాంతి పండుగ రోజు అందరూ సంతోషంగా ఉంటారు. అందరూ ఒక్కళ్ళు ఇద్దరని కాదు, చాలామంది బస్సులో జర్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంటికి పోతారు. కొంతమందికి కార్లు ఉంటాయి, కొంతమందికి బండ్లు ఉంటాయి, ఇంకొంతమంది బస్సులోనే పోతారు. సరే, మహిళలు అంటే ఆర్టీసీ బస్సులోనే వాళ్ళకి ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఆర్డినరీ బస్సు, ఎక్స్ప్రెస్ బస్సు. ఆర్డినరీ అంటే పచ్చ బస్సు, ఎక్స్ప్రెస్ అంటే తెల్ల బస్సు, అలానే బ్లూ కలర్. ఆ రెండు బస్సులు, ఇవి రెండు బస్సులకే ఫ్రీ. ఆధార్ కార్డు చూపిస్తే రెండు బస్సులలో మాత్రమే తీసుకుపోతారు. సూపర్ లగ్జరీ, డీలాక్సు, తర్వాత గరుడా బస్సు, తర్వాత ఇంకా చాలా వచ్చినాయి కదా, ఏవో బస్సులు ఉన్నాయి కదా. ఇవన్నీ బస్సులకు పర్మిషన్ లేదు, అన్నిటికీ పైసలు కట్టాల్సిందే. కేవలం ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ ఈ రెండు బస్సులకు మాత్రమే ఉచిత ప్రయాణం మహిళలకు ఆర్టీసీ బస్సులలో. ఆర్టీసీ అంటే రెండే వస్తాయి. మొన్నటిదాకా డీలాక్స్ బస్సు కూడా ఉంటుండే అనుకుంటా, కానీ డీలాక్స్ బస్సు తీసేసారు. కేవలం రెండు బస్సులు మాత్రమే. అయితే ఇక్కడ బస్సులో పురుషులకు స్త్రీలకు పంచాయతీ అవుతున్నది. ఏంటంటే చాలామంది మహిళలు ఆధార్ కార్డు ఉన్నది కాబట్టి, అంటే చాలామంది ఉచిత ప్రయాణం కాబట్టి ఆధార్ కార్డు తీసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ మహిళల కేటాయించేటటువంటి సీట్లలో కూడా పురుషులు కూర్చుంటారు. అదేంటి, ఎందుకు కూర్చుంటారు అట్లా? దేనికి కూర్చుంటారు? ఏం అవసరం మీకు? ఇది స్త్రీలకు కేటాయించినటువంటి సీటు కదా, మీరు ఎట్లా కూర్చుంటారు అంటే, నీది ఆధార్ కార్డు బస్సు, నేను 200 రూపాయల టికెట్ కడుతున్నా, 200 రూపాయల టికెట్ తీసుకున్నాడేమో నిలబడాలి, ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా పోయే నువ్వేమో కూర్చోవాలా? మేము కూర్చుంటాం, నువ్వు నిలబడు. ఆధార్ కార్డే కదా, నువ్వు బస్సుకు టికెట్ అయితే తీయలే కదా, నేను టికెట్ తీసుకున్నా, 200 రూపాయల టికెట్ నాది, నేను ఎక్కడైనా కూర్చుంటా, నువ్వు నిలబడిపో. నీ బస్సు నీదా ఏమన్నా? అందరిది బస్సు, పైసలు కడుతున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు మనోళ్ళు. చాలామంది నేను చెప్తున్నా కదా, ఇప్పుడు సంక్రాంతి పండుగకు స్పెషల్ బస్సులు వేసిరట. ఈ సంక్రాంతి బస్సుకు అంటే స్పెషల్ బస్సుల దందాలో ప్రభుత్వం ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఏంటంటే అంటే సంక్రాంతి స్పెషల్ బస్సులు అని చెప్పి ఒక్కొక్క టికెట్ మీద 100 రూపాయలు పెంచారు. ఒక్కొక్క టికెట్ మీద 100 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు. మీకు ఒకటి చూపిస్తే, ఈ వీడియో అయితే చూపిస్తే చూడరు. మీరు మైక్ ఇచ్చినావా నాకు? ఒకసారి వీడియో చూడు. మరి నీకెందుకంటే మాకు కావాల్సిన పైసలు ఇచ్చుకున్నాం మేము టికెట్. నువ్వు వేరే బస్కి ఎక్కాలి, స్పెషల్ బస్ ఎక్కించుకున్నాం. పైసలు ఇచ్చుకున్నాం మేము, నువ్వే వేరే బస్ అవ్వబ్బా, స్పెషల్ బస్ వేయించుకో నువ్వు. నేను పైసలు ఇచ్చుకున్నా, నేను ఏడైనా కూర్చుంటా, నా ఇష్టం అంటున్నాడు పెద్ద ఆయన. ఏడైనా కూర్చుంటా నేను. మహిళల సీట్లు, పురుషుల సీట్లు అని కాదు. నేను టికెట్ 200 రూపాయలు టికెట్ ఇచ్చిన, పైసలు ఇచ్చుకున్న టికెట్ నేను ఉచితంగా పోతలేను, నేను కూర్చుంటా. మహిళలు మాత్రం మేమేం చేయాలి, మేము కూడా కొనుక్కునేటోళ్ళమే పైసలు ఇచ్చి. వాళ్ళు ఉచిత బస్సు పెట్టిరు కాబట్టి ఉచితంగా పోతున్నాం, మేమేం చేయాలని మహిళలు అంటున్నారు. ఇక్కడ పెద్ద పంచాయతీ నడుస్తున్నది. సరే, మహిళలకు ఉచిత ప్రయాణం అద్భుతం. ఇప్పుడు మా తల్లి, మా అమ్మ అయినా, లేకపోతే మా పిన్నిలు, లేకపోతే మా పెద్దమ్మలు ఎవరైనా కూడా బస్సులో ఉచిత ప్రయాణం అంటే అద్భుతమే. ఎందుకంటే ఎవరిదైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కదా, కుటుంబ సభ్యులందరూ ఎక్కడికైనా పోవాలంటే కూడా మహిళలకు ఉచిత ప్రయాణం, మిగతా వాళ్ళు టికెట్ తీసుకోవాలంటే కొంత ఆదా అవుతాయి డబ్బులు, దాంట్లో మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఉచిత బస్సు అని చెప్పి ఇక్కడ 100 రూపాయలు ఉపాయం కడుతున్నారు ప్రభుత్వం అంటే గానే అర్థమవుతుంది కదా వీళ్ళ కథ ఏందో. అంటే మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన పైసలు కూడా ఇక్కడనే కొట్టేస్తున్నట్టు కదా. చెప్తా మీకు అంతా చూపిస్తాను. అందుకే కొన్ని వీడియోలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన, ఆడియోలు, వీడియోలు అవి కూడా. ఇట్లా కొంత పంచాయతీ ఉంటుంది నాకు సిస్టమ్తో, దీంతో చూపిస్తా. ఆగురు సార్, ఆగురు. బాలాజీ గారితో ఉంది నాకు బాధ. ఈ విధంగా దందా చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత ప్రయాణం, ఆర్టీసీ బస్సుల్లో ఎవరైనా ప్రయాణం చేయొచ్చు, కోట్లాది మంది మహిళలు పోతురని చెప్పి మన పొన్నం ప్రభాకర్ సార్ చెప్తారు. సీన్ కట్ చేస్తే ఉచిత ప్రయాణం పర్ఫార్మెన్స్ ఎట్లున్నది మీకు కావాలంటే నేను ఫోన్లో చూపిస్తా. అది వచ్చేసరికి లేట్ అయ్యేటట్టున్నది. ఇగో దగ్గర పెడతా. 210 రూపాయల టికెట్ కదా, 210 రూపాయల టికెట్. ఇది ఏడికెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ అని ఉంది కదా. ఒక్కసారి ఆగురు, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎంత పెద్ద దందా ఎరికేనా ఇల్లేదు, చాలా పెద్ద దందా. ఇగో నచ్చినట్లు టికెట్ల రేట్లు పెంచుతున్న ఆర్టీసీ వనపర్తి నుండి మహబూబ్ నగర్కి ఉదయం రూపాయలు 100 రూపాయలు ఉంటే సాయంత్రానికి రూపాయలు 140కి పెంపట. 100 రూపాయలు పొద్దుగాల పోతే సాయంత్రానికి ఎంత? 140 రూపాయలు పెంపట. 40 రూపాయలు పెంచిరయ్యా, 40 రూపాయలు. మీకు దీని మీద చూపిస్తా, స్క్రీన్ మీద. ఎటుపోయిందయ్యా? ఇగో ఇది మన ఆర్టీసీ బస్సు కథ. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టుకుంటాడు, గొప్పలు చెప్పుకుంటాడు. మొత్తం భూకంపం బదలుగా వచ్చింది. ఇగో నచ్చినట్లు టికెట్ రేట్లు పెంచుతున్న ఆర్టీసీ అని. ఇగో ఏది వనపర్తి నుండి మహబూబ్ నగర్కి ఉదయం
రూపాయలు ఉంటే సాయంత్రానికి 140 రూపాయలు పెంచిరు. గీనే కనబడుతుంది, పొద్దుగాల 100 రూపాయలు, సాయంత్రం 140 రూపాయలు. కావాలంటే ఈ ఫోటో చూపిస్తే చూడు. ఇది మన తన కథ. వీళ్ళు డైలాగులు కొట్టుర్రా నాయన అంటే మామూలు డైలాగులా. ఇగో కింద ఇంకోటి ఉన్నది. హైదరాబాద్ నుండి సిద్దిపేటకు రూపాయలు 140 ఉంటే టికెట్ రేటును సంక్రాంతి స్పెషల్ పేరుతో 210 రూపాయల ఆర్టీసీ బస్సు పెంచి 210 రూపాయలు అంటే దాదాపు ఎంత 90 రూపాయల 80 రూపాయలు పెంచారు టికెట్ ఒక్కొక్కల మీద. ఏం ఉచిత ప్రయాణం ఇచ్చినట్టుగా నువ్వు స్పెషల్ బస్సులో ఎవడేమన్నాడు? స్పెషల్ బస్సులు మేమేమే అని చెప్పినామా? మంది ఎక్కున్నారు, స్పెషల్ బస్సులు వేయాలని మీరే చెప్తారు, ప్రయాణం చేయాలని మీరే చెప్తారు, టికెట్ ధరలు పెంచుతారా? ఎవరైనా సంక్రాంతి పండుగ రోజు వాళ్ళకి పాపం కష్టకాలంలో ఉంటారు, ఇబ్బంది పడతారు. మనం 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పినాము. ఈ పండుగ పూట ఇస్తే మహిళలు సంతోషపడతారు. 4000 రూపాయల పెన్షన్ ఇస్తే వృద్ధులు కూడా సంతోషపడతారు. తర్వాత నిరుద్యోగులకు 4000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తే నిరుద్యోగులు కూడా సంతోషపడతారని ప్రభుత్వం అనుకోవాలి. సంక్రాంతి పండుగ పూట మనం రైతులకు రైతు బంధు ఇస్తే రైతులు కూడా సంతోషంగా ఉంటారు, రైతులు కూడా ఏదైనా ఖర్చులు ఉంటాయి, వాళ్ళు కూడా మంచిగా ఆనందంగా ఉంటారని ప్రభుత్వాలు అనుకోవాలి. ఇట్లా అనుకోవాలి. కానీ జనాల దగ్గర నుండి పైసలు వసూలు చేసుడింది ప్రభుత్వమే. పైసలు వేయాలి అవసరం 500 రూపాయలు ఉత్త బోనస్ ఇరి సంక్రాంతి పండుగకు. సంక్రాంతి పండుగ బోనస్ ఇరి అన్ని వైన్ షాప్లకే పోతాయి, మళ్ళీ మీకే వస్తాయి. చాలా మంది నేను ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో కల్చర్ నిజంగా మన ఏంది, మనం పండుగ వచ్చిన తాగుతాం, బాధ వచ్చిన తాగుతాం, సంతోషం వచ్చిన తాగుతాం, ఏదైనా తాగుతాం. జనరల్ తెలంగాణలో ఏదన్నా కూడా మంచిగా కళ్ళు అవన్నీ ఉంటాయి, తాగుతాం. మనకి ఇప్పుడు పొద్దున్న దాకా 500 రూపాయలు పని చేసుకుంటాం, సాయంత్రం వచ్చి 200 రూపాయలు తాగుతాం. జనరలే కదా, అదంతా నడిచే వ్యవహారమే కదా. కానీ నేనేమంటున్నా గీ వసూలు చేసుడేంది, గీ పైసల దండ వసూలు చేసుడేంది అధ్వానం ఇది తెలుసా? ఎవరికైనా చెప్తే ఇజ్జత పోతుంది. గింతకూరమా మేము ఉచిత బస్సు అని చెప్పుకుంటేనే ఎక్కడ పడితే అక్కడికి దందాలు చేసుకుంటుంటే ఇంకెందుకు ఇక ప్రభుత్వం? ఇగో ప్రజాపాలన పేరుతో ఆర్టీసీ బస్సులు దందా. స్పెషల్ బస్ అనేటువంటిది ఎందుకు రాదు? స్పెషల్ బస్ అనేటువంటిది ఉంటే ఆఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి కదా. మాకు సంబంధం లేదండి. ఇప్పుడు మీరు ఆఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు 90% పెంచారు, 90%, 50 ఉన్నది 100. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కడతాల్కి వెళ్ళాలి, కడతాల్ నార్మల్ టికెట్ ఏమో 60 రూపాయలు, 70 రూపాయలు. ఈ రోజు 120 రూపీస్ తీసుకుంటున్నారు. అదే కల్వకుర్తికి నార్మల్ ఎంత 120, 140. ఈ రోజు 220 రూపీస్ తీసుకుంటా ఉన్నారు. అంటే 210. ఈ ప్రజాప్రభుత్వం అనేటువంటిది ఇదేనా? ఆయన కూడా మంచిగానే చెప్తుండు, 200 రూపాయలు కాదు 200 రూపాయలు, 10 రూపాయలు ఎక్కువ ఎత్తులు ఏందల్లా అని చెప్పి. పాపం కండక్టర్ అన్న ఏం చేస్తాడు? కండక్టర్ అన్నకి ఏం, వాళ్ళకు కూడా బాధలు ఉంటాయి. ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వినాలి. వాళ్ళని క్వశ్చన్ చేస్తే మనం ఏం చేయలేదు. వాళ్ళు మనం ఏడ్చినట్టే వాళ్ళు కూడా ఏడ్చుకుంటుంటారు. పాపం వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు. చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. మల్లన్న దగ్గరకు వచ్చారు కదా, తీన్మార్ మల్లన్న దగ్గరికి, అన్న మమ్మల్ని జాబ్లోకి వెళ్ళి తీసేసారు అన్న, చిన్న ఇష్యూస్ పేరుతోటి మమ్మల్ని ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తారు అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళకి. ఆ ప్రజాపాలనలో ఇదేనా? ఇదే రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్తా ఉన్నాం. అవన్నీ చూడదన్న రేవంత్ సార్, ఇవన్నీ చూడడు. ఆయన అన్ని డిఫరెంట్. ఆయన టీ-షర్ట్ 50,000 ఎంత ఉంటుంది, చెప్పులు 70,000కి ఎప్పుడు కొనాలి, షూస్ మనం 1,10,000 రూపాయలు ఎప్పుడు కొనాలి. ఆయన డిఫరెంట్. ఆయన ఒక్క వాచ్ 1,50,000కి ఎప్పుడు కొనాలి, 3 లక్షలు పెట్టి మనం, ఆయన డిఫరెంట్ ఉంటుంది. పెన్ ఎట్లా తీసుకోవాలి, ఇవి ఆలోచిస్తాడు. కానీ ఆర్టీసీ బస్సులు ఇవన్నీ ఆయన పెద్దగా పట్టించుకోడు రేవంత్ రెడ్డి సార్. ఇక్కడ మాట్లాడండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఇతను హ్యాండిక్యాప్ అండి. ఇతను హ్యాండిక్యాప్ అయినా కానీ ఇతనికి ఆఫ్ టికెట్ తీసుకోవాలి అయినా కానీ ఆఫ్ టికెట్ ఇవ్వకుండా ఆఫ్ టికెట్ లేదు మీరు దిగాలనేటువంటి చెప్తా ఉన్నారు. ఇతను వికలాంగుడు. ఇప్పుడు అట్లే ఉంటుందండి ప్రజాపాలన అన్నప్పుడు, గట్లనే ఉంటాయి. బాధ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ రేవంత్ రెడ్డి చేష్టలు చూస్తే నవ్వు వస్తుంది. కేసీఆర్ కూడా గిట్నే వేసేడు కదా. కేసీఆర్కు సార్కి ఏం తేడా ఉన్నది? ఆయన మూలకు వండ పెట్టినట్టే రేవంత్ రెడ్డి సార్ని కూడా తీసుకుపోయి మూలకు కూర్చోబెడతారు. పెద్ద ఆప్షన్ ఏం లేదు కదా. కేసీఆర్ లెక్కనే ఉంటా, కేసీఆర్ బాటలోనే నడుతా, అప్పుడు కేసీఆర్ చేసిన తప్పులే నేను కూడా చేస్తా అంటే సేమ్. సార్ దుకాణం బంద్ అయినట్టే మీది కూడా కిరాణా షాప్ బంద్ అయితే మీరు కూడా ఇంటికానే ఉంటారు. పెద్ద ఇబ్బంది ఏం లేదు దాంట్లో. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. ఈ దందా ఎందుకు? ఈ దందా అవసరమా? స్పెషల్ బస్సులు అని చెప్పి, సంక్రాంతి స్పెషల్ బస్సులు, స్పెషల్ ఆఫర్లు అని చెప్పి టికెట్లు వసూలు చేస్తారు ఎవరన్నా? పొన్నం ప్రభాకర్ గారు మీ నోట్ల మన్నుపోసే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి సార్. దయచేసి గమనించే ప్రయత్నం చేయి. నాకు తెలిసి ఎందుకో పొన్నం ప్రభాకర్ గారి పైన కుట్ర నడుస్తుందేమో అనిపిస్తున్నది.
ఎందుకంటే రాహుల్ గాంధీ ఆర్టీసీ బస్సు చాలా అద్భుతంగా నడుస్తుంది, సూపర్ అని చెప్పారు కాబట్టి ఎక్కడ పొన్నం ప్రభాకర్ ఎదుగుతాడో, పొన్నం ప్రభాకర్కి మాకంటే ఎక్కడ మంచి పేరు వస్తుందేమో అనేటటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు కూడా చేయొచ్చు. ఎందుకంటే అందరు మంత్రుల కంటే పొన్నం ప్రభాకర్నే మెచ్చుకున్నాడు రాహుల్ గాంధీ. ఒక లేఖ రాసే ప్రయత్నం చేసిండు, పొన్నం గారు సూపర్, ఈ లేఖ మీకు చేరుతుంది అనుకుంటున్నా, మీరు రాసిన లేఖకు నేను రిప్లై ఇస్తున్నా, 6 గ్యారెంటీలు అద్భుతంగా ఉన్నాయి, మీ ఆర్టీసీ ఉచిత ప్రయాణం కూడా చాలా అద్భుతంగా కొనసాగుతున్నది, మీరు సూపర్ అండి అని చెప్పి రాహుల్ గాంధీ ఒక లేఖ రాసిండు. పొన్నం ప్రభాకర్ కూడా నేను గొప్ప అని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే టికెట్ ధరలు పెంచారు. ఆయన రవాణా శాఖ మంత్రి కాబట్టి పొన్నం ప్రభాకర్ గారి పైన ఏదో కుట్ర నడుస్తున్నది. ఈ కుట్రని ఖచ్చితంగా పొన్నం గారు మీరు పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం అని చెప్తూనే మీరు ఇక్కడ టికెట్ల దంద చేస్తున్నారు. 100 రూపాయల టికెట్ 140, 70 రూపాయల టికెట్ 160-70 రూపాయలు తీసుకుంటున్నారట, 90% పెంచుతున్నారట. ఈ దుకాణం బంద్ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది.